ఫాదర్ గారి ఇద్దరికి వందనాలు, సంఘానందరికి నా వందనాలు. పంతులు గారు డిసెంబర్ 12వ తారీఖు నుంచి క్యాలర్స్కి వచ్చారు. అన్ని గ్రామాలు క్యాలర్స్ పూర్తి చేసుకున్నారు. క్రిస్మస్ పండగకు వచ్చారు, పండగలో మంచిగా పాల్గొన్నారు. అన్ని ఊర్లు పూజలకు వెళ్ళారు, మంచిగా జరిగింది. క్రిస్మస్ పండుగ వెళ్ళిన తెల్లారి ఇక్కడ బనిగలపాడులోని వనభోజనాలకు రావటం జరిగింది. ఆ రోజు కూడా వనభోజనాలకు వచ్చిండు. నాన్న మేము ఉండరాదని అంటే పిల్లలు, నేను వెళ్ళాలయ్యా, విచారణలోకి వెళ్ళాల్సిందేనని చెప్పి మాకు ఇంట్లో పిల్లగాళ్ళకి మాకు చెప్పి అట్టే వస్తుండు ప్రతి సంవత్సరం. ఆ యొక్క వనభోజనాలు కూడా ముగించుకొని సాయంత్రం కల్లా ఇంటికి వచ్చిండు. ఒక తెల్లారి 26వ తారీఖు ఇక్కడ వనభోజనాలు అయిన తర్వాత 27వ తారీఖు నుంచి ఆయన ఒక ప్లాన్ చేసుకుంటాడు. క్యాలెండర్ల మీద ప్రార్థనలు రాసుకుంటాడు. ఏ ఊర్లో పండుగలను తెల్లారి ఆటలు ఎక్కడ ఆడించాలి, వాళ్ళకి ఏమేమి పోటీలు పెట్టాలి, ఎక్కడ ఏమేమి చెప్పాలని ఈ 4 ఊర్లు కూడా ఆయన ఏ రోజు ఏది చేయాలో, ఏ ఊరికి ఎక్కడ చెప్పాలనేది క్యాలెండర్ల మీద ఒకటి గుర్తుగా రాసుకుంటాడు. రాసుకొని దాని ప్రకారంగా ఆయనకి ఆగకుండా ఆయన పనిలో ఆయన ఉంటాడు. దేవుడి పనిలోనే ఆయన ఎక్కువగా ఉంటాడు. ఇంట్లో కూడా నాకేమీ పని చేసేవాడు కాదు. నేను కూడా ఆయనకి ఇంటి పనులు ఏమీ చెప్పను, అవి నేనే చేసుకుంటా. పిల్లగాళ్ళకి కూడా చెప్పను, ఆయన దేవుడి పని ఆయన్నే చేసుకొనిలే అనుకుంటా నేను. అట్లాంటి టైంలో కూడా పంతులు గారు జనవరి 1కి కూడా అట్నే ఆటల పోటీలు ఆడించాలని ఈ పనులన్నీ చేసుకున్న తర్వాత జనవరి పండుగకు కూడా పూజకు వచ్చారు. పూజ చేసుకొని అన్ని గ్రామాలు రేపు సాయంత్రం పూజలు కానీ ఈ సాయంత్రమే బయలుదేరి వస్తారు. ఆ పండగ ముగించుకొని ఆ పూజలన్నిట్లో కూడా ఆయన నిండుగా పాల్గొని ఇంటికి వచ్చారు. ఆ రోజు జనవరి 1 రోజు చప్పకట్టుపాలెంలో ఊరేగింపు చేస్తున్నారంట. అక్కడ ఆగమన్నారంట సంఘస్థులందరూ కూడా. లేదు నాకు ఆరోగ్యం బాగోలేదు, నేను ఇంటికి వెళ్తున్నాను, మీరే ఎట్టో కట్టు చేసుకోండి అని వాళ్ళకి చెప్పి ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చి ఇక బండి కూడా దిక్కకుండా ఈ బ్యాగ్ దిద్దుగాని రా అని పిలిచిండు. నేను వచ్చి ఆ బ్యాగ్ తీసుకున్నా. నాకు జ్వరం ఎక్కువగా ఉంది, నేను టాబ్లెట్ వేసుకున్నా అయినా నాకు జ్వరం తగ్గలేదు, నేను పడుకుంటా, నన్ను డిస్టర్బ్ చేయకని అన్నాడు. సరేలే అని పడుకొని ఇచ్చా. అన్నం పెడదాం అనుకున్నా, లేకపోద్దు అన్నట్టుగా సరేలే సుడిపడ్డాములే నిద్రపోనిలే అనుకున్నా. సరే నిద్రపోతండులే అని చెప్పి నేను కూడా అన్నం తిందామని నాకు అన్నం ఆకలి లేదు. మా మరిది తిక్కలా ఆయనుండు. నేను ఆయనకు కూడా అన్నం పెట్టలే. ఇక ఏంటి ఎట్ట పడుకున్నాడు అని చెప్పి నేను అక్కడ పడుకున్నా. మా ఊర్లో కూడా జనవరి 1కి ముగ్గులు వేశారు. ఆ ముగ్గుల పోటీలలో మార్కులు వేయాలి, నువ్వు కూడా ఉంది కానీ నువ్వు ముగ్గులు వేయొద్దులే, నువ్వు ఇంటికి వెళ్ళని చెప్పి నాకు సంఘ పెద్దలు చెప్పడం జరిగింది. సార్ నేనేం చేసి ఆ మార్కు లిస్ట్ నా దగ్గర ఉందిగా అదన్నా ఇచ్చొద్దామని చెప్పి నేను గుడి దగ్గరకు వచ్చా. ఒక్కడనే వదిలిపెట్టి వచ్చా. ఇక్కడ ఎక్కువసేపు నేను ఉండటం కూడా బాగోదని చెప్పి మళ్ళీ వచ్చా, ఇంటికి వచ్చా. ఇంటికి వచ్చిన తర్వాత నా దగ్గర పడుకొని ఈ దుప్పటి గప్పు నా మీద చేయేసి పడుకోమన్నాడు. ఏందట్ట అంటాడని చెప్పి మీద దుప్పటేసి నేను కూడా చేయేసి పడుకుంటే ఆ దుప్పటి అంతా తడిసిపోయింది. తడిసిపోయిన తర్వాత ఇది తీసేయి, మళ్ళీ పొడి దుప్పటి గప్పు అని అన్నాడు. ఆ పొడి దుప్పటి తీసి తడి దుప్పటి తీసి పొడి దుప్పటి కప్పేసరికి మళ్ళీ దుప్పటి తడిసిపోతుంది. అట్ట తెల్లారేళ్ళకి 4 దుప్పట్లు తడిసినాయి చెమట. ఏంది ఇట్ట చెమట పోతుంది ఎందుకు అని చెప్పి, దేవా ఏమీ కాకుండా చూడయ్యా, పిల్లగాళ్ళు ఎక్కడోళ్ళు ఎక్కడ ఉండారు, మేమిద్దరమే ఉండం ఇంట్లోని అని చెప్పి నేను దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటున్నా. అయితే అన్నా కదా, మరి హాస్పిటల్ కాడికి వెళ్దామా అన్నా. అంటే నేను రాలేను, నాకు ఓపిక లేదు అని అన్నాడు. సరేలని చెప్పి ఆ రోజు ఇక జ్వరం మాత్రం ఉంటే వేసుకుని పడుకోండు. ఒక్క ఇడ్లీయే తినడు. మళ్ళీ తెల్లారి అన్నాడు కదా, సరే హాస్పిటల్ కాడికి వెళ్దామని చెప్పి 3వ తారీఖు హాస్పిటల్ కాడికి వెళ్ళినాం. 3వ తారీఖు హాస్పిటల్ కాడికి వెళ్తే అక్కడ స్కానింగ్ తీయాలని చెప్పి చేశారు, రక్త పరీక్షలు చేశారు. న్యూమోనియా అని చెప్పి బాగా పట్టేసింది, ఊపిరితిత్తులకి న్యూమోనియా ఎక్కువగా ఉందని చెప్పి అన్నారు. మరి ఎట్లా అండి అంటే, ఇది మెడిసిన్ వాడాలి, యాంటీబయాటిక్ 3 రోజులు వాడితే తగ్గిపోద్ది అన్నారు. 3 రోజులు ఆడితే కూడా తగ్గట్లేదు. ఇక హాస్పిటల్ నుంచి అక్కడ న్యూమోనియా అని చెప్పిన తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ట్యాబ్లెట్ వేయాలని చెప్పి జ్వరం ట్యాబ్లెట్, అన్నం ఒక ముద్ద పెడదామని అన్నం బాగా గుజ్జు కలిపి టమాటా సారు కొద్దిగా ఎక్కువగా పోసి చెంచా ఇచ్చా. 2 చెంచాలు తినడు. 3వ చెంచా తినబోయేలకి అని కిట్టబడిపోయిండు, గోడకు తగిలి కిట్టబడిపోతాడు. అయ్యా 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 ఏం కాలేదయ్యా అని చెప్పి నేను అట్ట హత్తుకున్న తర్వాత ఏంది అట్టన్నావు, ఏమైంది నాకు అని అడిగిండు. నీకేం కాలేదయ్యా, నీకు ఏమైంది నేను అట్ట అని చెప్తున్నాను అనుకో. ఆయన అట్ట పడిపోవటం వల్ల నాకేం ఆలోచన వచ్చిందంటే, పక్షవాతం వస్తుందేమో,
లేదంటే ఊపిరి పోతుందేమోనని. నాకు 2 వైపులా నాకు ఆలోచన, భయము అనిపిచ్చింది. ఈ మాటలు 2 గూడా నేను ఆయనకి చెబితే ఆయనకి బీపీ ఉంది. బీపీ ఉన్న మనిషికి ఈ 2 మాటల్లో ఏ మాట చెప్పినా ఏమైద్దో, చచ్చిపోతాడేమో, నరాలు బీక్కపోతాయి అంటారు ఊపిరి పోయేటప్పుడు. లేదంటే 40 సంవత్సరాలు దాటినాకైనా పక్షవాతం వచ్చిద్దని అంటున్నారు. ఈ రెండిట్లో ఏదో కాసుకొని ఉందేమోనని నాకు భయము. నా భయాన్ని నేను దిగమింగుకొని, నన్ను నేను నిలబెట్టుకొని, అయ్యా! 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 అని ఇట్ట వాటేసుకొని ఇట్ట అత్తుకున్నప్పుడు ఏమైందని అన్నాడు. ఏమైందనంటే నేనేం చెప్పకూడదు ఈయనకని చెప్పి అన్నా గదా! ఏమీ కాలేదు. గుండె పట్టింది నీకు. అందుకే అట్ట పళ్ళెం పడేసిను అని అన్నా. ఏమన్నా అయితే మనం ఏమీ కాకుండా నీకు మనం గుడదలో పోదాం అని చెప్పి అనుకున్నాం. అయితే గుడదలుగా మొక్కు కూడా గుడదల్లోనే ఇచ్చినాం. అయితే మేము హాస్పిటల్‌కెళ్ళేటప్పుడు మూడో రోజు 5వ తారీఖు నాడు మళ్ళీ పిల్లలు ఫోన్ చేస్తూనే ఉండారు. ఏ రోజుకి ఆ రోజు. 5వ తారీఖు నాడు మేము ఖమ్మం హాస్పిటల్‌కెళ్ళినాం. ఖమ్మం హాస్పిటల్‌కెళ్ళటానికి మేము ఆ రోజు బయలుదేరినాం. దేవా! మరిట్ట జరిగింది. ఏమో నిలబడ్డావు తండ్రి. మేము గనక తిరిగి హాస్పిటల్ నుంచి వస్తే, అయ్యా! నీ బోరగా మమ్మల్ని వాడుకో. నీ సేవ చేసుకునే భాగ్యాన్ని మాకు దయచేయి అని ఇట్ట పైడి చెంగు జాపి దేవుడిని ప్రార్థించుకొని మేము హాస్పిటల్‌కెళ్ళినాం. హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత పిల్లగాళ్ళిద్దరు గూడా ఫోన్ చేసి, పలానా హాస్పిటల్‌కి రండమ్మా, పలానా కాడ ఉండండనోళ్ళు మాకు పొద్దాక ఫోన్ చేత్తన్నారు. ఏయో కట్ట మాటలు చెప్పుకుంటా ఒక ఇడ్లీ పెట్టి బస్సులోనే ఆయనకి ఇడ్లీ తినిపించుకుంటా బస్సులోనే మాటలు చెప్పుకుంటా ఖమ్మం తీసిపోయిన తర్వాత అక్కడ అన్ని టెస్టులు చేశారు. అన్ని రిపోర్ట్‌లు మంచిగుండయి. గుండె, కిడ్నీ ఏమైనా కూడా ఆయనకి ఒక్కర గూడా హాని కలగకుండా పసిపిల్లగాడు గుండె ఎట్టుందో, పసిపిల్లగాడు కిడ్నీలు ఎట్టుండియో అంత శుద్ధిగున్నాయి. ఏమీ కాలేదు. మంచిగుండి. కాపోతే నిమ్ము ఉందని అన్నారు. ఆ నిమ్ము అనేది శ్వాస పీల్చుకోలేక, ఊపిరి పీల్చుకోలేక, దగ్గు, నేను చచ్చిపోతా అని 2 రేత్రులు గూడా నిద్ర బాలేదు. ఆ దగ్గటం వల్ల గొంతు పగిలి రక్తం గూడా వచ్చింది. అసమంటి పరిస్థితుల్లో గూడా దేవుడు మమ్మల్ని కాచి కాపాడిండు. మా పిల్లగాళ్ళకి ఎన్నో అనారోగ్యాలు వచ్చినప్పటికి గూడా మాకు దేవుడు ఎంతో తోడుగా ఉండు. మా చేతిలో రూపాయి లేనప్పటికి కూడా దేవుడు మాకు ఎప్పటికప్పుడే సహాయం చేయటం, మా కుటుంబాన్ని దేవుడు ఇప్పటి వరకు కాచి కాపాడిండు. ఈ రీతిగా నేను సాక్ష్యం చెప్పాలని తలంపు, ఆశ, ఆలోచన నాకు దేవుడు ఇచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు. సంఘమంతా కూడా బుచ్చిరెడ్డిపాలెం సంఘస్థులు అడిగారు, సప్పుకటపాలెం సంఘస్థులు, పెద్దగోపారం సంఘస్థులు, బనిగలపాడు నుంచి వచ్చారు. అన్ని ఊర్లోళ్ళు ఆటోలు వేసుకొని వచ్చారు. ఏంది ఇంతగా అయిందా, అంతగా అయిందా పంతులు గారికి, ఇంత జనం వస్తున్నారు ఏంటి మన ఊరు వాళ్ళ ఇంటికి ఇంత జనం వస్తున్నారు ఏంటి అని అడిగారు. అందరూ కూడా ఆటోలు వేసుకొని వచ్చి మా కోసం ప్రార్థన చేశారు. మమ్మల్ని ఎంతగానో ఆదరించారు. దేవుడికి వందనాలు ఈ యొక్క సాక్ష్యాన్ని ఇచ్చినందుకు. ముఖ్యంగా నాకు బాగలేని సమయంలో నేను మాట్లాడలేకపోతే సమయంలో మన ఫాదర్ గారికి ఫోన్ చేశాను. ఫాదర్ గారికి ఫోన్ చేసి, స్వామి నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నానేమన్నా, నాకు ఊపిరి ఆడట్లేదు, భయపడుతున్నాను, ప్రాణం పోతుంటే ఇమ్మీడియట్గా మీరు ఖమ్మం జాయిన్ అయిన పంతులు గారు, మీకు ఏం కాదు, నేను ప్రార్థన చేస్తాను, పూజ సమర్పిస్తానని చెప్పి నాకు ధైర్యం చెప్పి ఫాదర్ గారు అక్కడ సంకల్పం హాస్పిటల్ డాక్టర్ గారికి ఫోన్ చేసి నన్ను అక్కడ పంపించారు. అక్కడ పోయిన తర్వాత ఫాదర్ గారు చెప్పిన తర్వాత ఫాదర్ గారు పంపించారని ఆయన గారు మంచిగా చూసుకున్నారు. చూసిన తర్వాత ఇంకొక హాస్పిటల్ చేస్తున్నారు. ముఖ్యంగా నేను బాగొట్టడానికి కారణం మన విషయాలు స్వాములు వారు రోజు ప్రార్థన చేయటము, పలకరించడము, పూజ బలు సమర్పించడము, ముఖ్యంగా సంఘ ప్రార్థనలు మీరు అందరూ కూడా ప్రార్థనలు చేశారు, మాకు వరకు పూజ బలు సమర్పించారు. ముఖ్యంగా మన విషయాన్ని స్వాముల వారు రోజు పూజ చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి ఫోన్లు చేసి ధైర్యం ఇచ్చి మరలా తన యొక్క సేవలో నడిపించుకొని మరి దేవుని యొక్క సేవకునిగా మరలా మన విషయాన్ని పిలిపించి యొక్క ప్రార్థన చేసుకునే భాగ్యాన్ని ప్రశ్నించిన మన విషయాన్ని స్వాముల వారికి కృతజ్ఞతగా నేను వందనాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ ఫాదర్.